ఇవాళ నేను డబుల్ కా మిఠా చేస్తున్నాను. ఇది మంచి స్వీట్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా బ్రెడ్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ బ్రెడ్ ఉన్నా పర్వాలేదు, ఏదో ఒక బ్రెడ్ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో పాలు కాగబెడుతున్నాను అనమాట. పాలు కాగబెట్టి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ చేయాలి కదా, దానికోసం ముందుగా 1 కప్ షుగర్ వేసాను. 1 కప్ షుగర్కి మనకి 1.5 కప్ వాటర్ వేయాలి. కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 1 ప్యాకెట్ బ్రెడ్కి కరెక్ట్గా సరిపోతుంది. 1 కప్ షుగర్, 1.5 కప్ వాటర్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్తో చేస్తాం కాబట్టి చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ తీగ పాకం అవసరం లేదు, జస్ట్ షుగర్ కరిగి కొంచెం లైట్గా పాకం వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒక పాన్ తీసుకున్నాను. దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసాను. మీ దగ్గర నెయ్యి కానీ డాల్డా కానీ కావాలంటే వాటిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. ఎంత మంచి కలర్గా మనం ఫ్రై చేసుకుంటే అదే కలర్ డబుల్ కా మిఠాకి వస్తుంది అనమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసులన్నీ మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసులన్నీ వేసేసి ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కింద మాడిపోతూ ఉంటాయి, వెంటనే తిప్పుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి రెడీ అయిపోతున్నాయి, ఫ్రై అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు చూసారా, ఈ కలర్ ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది. కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి అన్నీ. నెక్స్ట్ మిగిలినవి కూడా నేను ఇంకోసారి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక ప్యాకెట్ బ్రెడ్ మొత్తం పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు షుగర్ సిరప్ చూద్దాము. చూసారా, ఉడుకుతూ ఉందన్నమాట షుగర్ సిరప్ని. ఇప్పుడు ఇందులో ఇలాచీ వేసాను. ఇలాచి చేసి లోపల షీడ్స్ ఒకటి వేసాను అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, బ్రెడ్ పీసెస్, అవి చక్కెర పాకంలో వేసేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం కరెక్ట్గా సరిపోతుంది షుగర్ సిరప్ ఈ బ్రెడ్కి. ఒక 1 మినిట్ అలా స్టవ్ ఆన్లో పెట్టాలి. నెక్స్ట్ పాలు వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పాలు వేసుకున్నాను. పాలు వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ముందే నేను. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం చల్లగా అయింది కదా, ఇప్పుడు మనం నెయ్యి వేస్తున్నాను అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇంతే, ఇంకా డబుల్ కా మిఠా రెడీ అయిపోయింది. హైదరాబాద్ స్పెషల్ స్వీట్ అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.